ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. యేసు స్వరం కార్యక్రమానికి స్వాగతం. పిల్లరా, మన జీవితాల్లో చాలాసార్లు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి అనే తలంపు చాలామందికి వస్తుంది, కానీ ఉండలేరు. ఎలా ఉండగలమండి? ఎలా నవ్వు వస్తుంది? ఎలా సంతోషం వస్తుంది? బాధలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ పెట్టుకొని ఎలా నవ్వుతామండి బాబు అని అంటారు మీరు. ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభువు నీకు ఉన్నాడనే నమ్మకం నీకు ఉంటే, యేసు ప్రభు నీకు సహాయం చేస్తాడనే విశ్వాసం ఉంటే ఖచ్చితంగా నువ్వు నవ్వుతావు. ఆయన నీ హృదయంలో, నీ తలంపుల్లో ప్రభు ఉంటే నువ్వు నవ్వుతావు. చాలామంది అంటారు, రమేష్ గారు ఎక్కువ నవ్వుతారు, నవ్విస్తారు అంటారు. అవును, నేను నవ్వుతాను, నవ్విస్తాను. నాకు సమస్యలు లేవా? నాకు ఇబ్బందులు లేవా? నా కష్టాలు లేవా? కుటుంబ సమస్యలు లేవా? అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ యేసుని ఎప్పుడైతే నా హృదయంలో ఉన్నాడో, లేదా దేవుని తలంచుకుంటున్నానో నవ్వే. పిల్లలు గమనించండి, దీనిలో చాలామంది సంతోషంగా ఉండలేకపోతున్నారు. సంతోషంగా ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే, ఒకటి స్వార్థం. నాది, నా వల్లనే, నేను, నా వల్లే జరుగుతుందని కొంతమంది అలా అనుకొని స్వార్థంతో నిలబడిపోతారు. మరికొంతమంది ఎందుకు సంతోషంగా ఉండలేరంటే, బరువులో ఆలోచనలన్నీ పెట్టేసుకొని, సమస్యలన్నీ పెట్టేసుకొని, ఆ బరువంతా నెత్తి మీద పెట్టేసుకొని, ఆ వేదంతో సంతోషంగా ఉండలేరు. ఇలాగా కొంతమంది వారి జీవితాల్లో సంతోషం అనేది అసలు వాళ్ళు పొందలేకపోతున్నారు. దేవుడు నీకున్నాడు అనే తలంపు నీకు వస్తే నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావు. అసలు యేసే ఇచ్చేది సంతోషం, తెలుసా మీకు? ఆదికాండం 21వ అధ్యాయం 6వ వచనంలో శారా ఒక మాట అంటుంది, దేవుడు నాకు నవ్వు కలగ చేశాడు. బాగా వినాలి. ఇస్సాకు పుట్టినప్పుడు శారా అన్న మాట ఒకే ఒక మాట, దేవుడు నాకు, ఆదికాండం 21:6లో నవ్వు కలగ చేశాడు. ప్రియులారా, మరి నీకు నవ్వు కలగ చేయలేదా? నవ్వలేకపోతున్నావా? ఇవన్నీ బుర్రలో పెట్టేసుకున్నావా? ఈ దినాల్లో మనం చూసినట్లయితే సమస్యలు ఎక్కువైపోయి, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, హార్ట్ అటాకులు, పక్షవాతాలు, రకరకాల రోగాలతో సతమతం అయిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు దేవుని మీద విశ్వాసం ఉంచక, దేవుడి మీద నమ్మకం ఉంచక. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు నిజంగా దేవుడి మీద నమ్మకం ఉంటే ఎప్పుడు సంతోషంగానే ఉంటావు, ఎప్పుడు ఆనందంగానే ఉంటావు, నవ్వుతూ ఉంటావు, నవ్విస్తూ ఉంటావు. ఎందుకంటే అది దేవుడిచ్చిన కృప. అందరికీ రాదు, అందరు నవ్వలేరండి. కొంతమంది ఎప్పుడు చూసినా మాడిపోయిన, దాన్ని ఏమంటారు, మూకిళ్ళలాగా భయంకరంగా కనపడుతుంటారు. వాళ్ళకి నవ్వు రాదు. ఎందుకంటే బుర్ర నిండా ఆలోచనలు వాళ్ళకి. ఎవరైనా డబ్బులు ఇస్తే బాగున్ను, డబ్బులు ఇస్తే బాగున్ను, అప్పులు తీరిపోతే బాగున్ను, ఈ బుర్ర నిండా ఆలోచనలు పెట్టుకొని మనస్ఫూర్తిగా నవ్వలేరు వాళ్ళు. ఒకళ్ళు నవ్వినా తెలిసిపోద్ది వాళ్ళు దొంగన నవ్వుతున్నారు. పిల్లలు, ఉదయకాలం యేసుని తలుచుకో, నిజమైన సంతోషం ఆయన ఇస్తాడు. శారా అంటుంది, నాకు దేవుడు, శారాకు ఆస్తి ఉంది, డబ్బు ఉంది, ఏమండి, బోల్డ్ పంట ఉంది, పాడి ఉంది, ఒంట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదు, సంతోషం లేదు. ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. చెప్తుంది, దేవుడు నాకు నవ్వు కలగజేశాడు. పిల్లరా, ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్నా నీవు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆ నిజమైన సంతోషం నీకు ఎందుకు ఉండలేదంటే, లోకంలో అన్నీ కూడా బుర్రలో పెట్టేసుకుంటున్నావు. చెత్త చెదారం అంతా బుర్రలో పెట్టుకున్నావు. గమనించాలి, అవన్నీ పెట్టుకున్నప్పుడు నువ్వు నవ్వలేవు, సంతోషంగా ఉండలేవు. అలా ఉండాలనే తలంపు నీకు వస్తే ఖచ్చితంగా ప్రభుని హృదయంలో పెట్టుకో. శారా అంటుంది, దేవుడు నాకు నవ్వు కలగ చేశాడు. శిష్యులు ఒకసారి మాట్లాడినప్పుడు ప్రభు అన్న మాట ఏంటంటే, అయ్యా, రకరకాలుగా చాలామంది సంతోషిస్తున్నారు, రకరకాలుగా ఉన్నారు, మరి మాకేంటంటే ప్రభు ఒక మాట చెప్పాడు, మంచి మాట. నా శాంతిని మీకు ఇస్తున్నాను, మై పీస్ గివెన్ అట్ యూ. లోకం ఇచ్చేది నేను ఇవ్వను. మళ్ళీ చెప్తున్నాను, లోకం ఇచ్చేది నేను ఇవ్వను అన్నాడు ప్రభు. లోకం ఇచ్చేది ఎన్నాళ్ళు ఉంటుంది? తాగుబోతుడికి ఆ తాగినంతసేపే సంతోషం, తర్వాత మామూలే. సినిమాలు చూసేవాడికి ఆ కొద్దిసేపే సంతోషం, తర్వాత మామూలే. తప్పుడు పనులు చేసేవాళ్ళు, దొంగ పనులు చేసేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, వీళ్ళందరికీ తాత్కాలిక సంతోషాలే. ఇవన్నీ కూడా తాత్కాలికం, టెంపరవరీ. కానీ ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? నా శాంతిని నేను ఇస్తున్నానయ్యా, నా శాంతిని మీకు, మై పీస్ గివెన్ అట్ యూ. అది మీ వద్ద నుండి ఎవ్వడూ తీసేయలేడు. నేను ఇచ్చే సంతోషం ఉందే, అది ఎప్పుడు ఎవరు మీ దగ్గర తీసేయలేరు. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా,
ఆ సంతోషం నీకు కావాలా? అయితే ప్రభుని హృదయంలో తలంచుకో, ప్రభుని హృదయంలోకి ఆహ్వానించు. అయ్యా, నేను ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను, నాకు సంతోషం ఉంటుందా? గమనించాలి ప్రియులారా, సంతోషం వల్ల చాలా లాభాలు ఉంటాయి. నీకు ఆరోగ్యంగా ఉంటావు, బీపీ షుగర్లు ఉండవు, ఒకవేళ ఉన్నాయి నిన్నేం చేయు, ఏ రోగం దగ్గర రాదు. ఎప్పుడైతే నువ్వు సంతోషంగా ఉండడం ప్రారంభిస్తావో అద్భుతం జరుగుతుంది. జక్కే బోల్డ్ ఆశపరుడు, డబ్బు ఉంది, మేడలున్నాయి, మిద్దులున్నాయి, సుంకం కొత్తదారుడు, ఆయన జీవితంలో సంతోషం లేదు. ఎప్పుడైతే యేసుప్రభు ఎంటర్ అయ్యి వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టాడో వాడికి చెప్పలేనంత సంతోషం వచ్చేసింది, చాలా సంతోషం వచ్చేసింది. తనకున్న ఆస్తి అంతా పంచిపెట్టేశాడు అందరికీ. నాకు ఎంతకంటే సంతోషం ఇంకోటి లేదన్నాడు. అంతే. అవును, దేవుని కన్నా సంతోషం నాకేం లేదన్నాడు. తన జీవితంలో నిజమైన సంతోషం పొందాడు. ఈ ఉదయకాలం యేసు స్వరం ద్వారా దేవుని మాట్లాడిన ప్రియ దేవుని బిడ్డ, సంతోషంగా ఉండలేకపోతున్నావా? సమస్యలు ఎక్కువైపోయినాయా? ఇంట్లో, ఈదులు, బయట, లోన సమస్యతో సతమతమైపోతున్నావా? ఏం చేయాలి నీకు అర్థం కావట్లేదా? అయితే పంచేయి. ప్రభువా, నీ సంతోషం నాకు పంచిపెట్టు. గివ్ మీ యువర్ పీస్. అడగండి, దేవుణ్ణి అడగండి, ప్రభువా నీ సమాధానం నాకు పంపించు, నీ సమాధానం నా హృదయంలో కుమ్మరించాను. అడగండి, నిజంగా మీరు హ్యాపీగానే ఉంటారు. దేవుడు నాకు నవ్వు కలగ చేశాడు. 126 కీర్తనలు ఉంటుంది కదా, మనం కలకలిన వారి ఏంటి, మన నోటి నిండా నవ్వు ఉండేను. ప్రియులారా, గమనించాలి. నవ్వడం తప్పు కాదు, సంతోషంగా ఉండడం తప్పు కాదు. మళ్ళీ చెప్తున్నాను, దేవుళ్ళు ఎప్పుడు కూడా ఆనందంగా నవ్వుతూ ఉండాలి. సమస్యలున్నా, ఇబ్బందులున్నా యేసే నీతో ఉన్నాడు కాబట్టి, నీకు సహాయం చేస్తాడు కాబట్టి, ఏది ఎలా ఉన్నా సరే దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి నువ్వు సంతోషంగా ఉండగలవు. యేసుని స్వరం ద్వారా ఈ ఉదయకాలం ఒకవేళ నీకు లేకపోతే ప్రభుని అడుగు, ప్రభా నిజమే ప్రభా, నాకు అన్నీ ఉన్నాయి కానీ సంతోషం లేదు, ఆనందం లేదు అంటావా? యేసుని అడిగి చూడు, ఇస్తాడాయన. యేసుని అడిగి చూడు, ఖచ్చితంగా నీకు సంతోషిస్తాడు. అందులో డౌట్ ఏమీ లేదు. ఈ విల్ గివ్ పీస్, హ్యాపీనెస్ ఆయన ఇస్తాడు. ఆయన అడిగి చూడు, కంగారు పడిపోవద్దు, తొందరపడిపోవద్దు. నాకు ఎందుకు నా బతుకు, ఎందుకు నా జీవితం, ఎన్నాళ్ళు చూసి నేను ఇలాగే ఉంటాను అనుకోవద్దు. నిజమైన సంతోషం, రియల్ హ్యాపీనెస్ డెఫినెట్లీ యూ విల్ గెట్ ఫ్రమ్ ద గాడ్స్. దేవుడి దగ్గర నుంచి నిజమైన సంతోషం నువ్వు పొందుతావు. ఆయన ఇస్తాడు. ఆయన వైపు చూడు, నువ్వు ఆయన వైపు చూడు, ఆయన కోసం జీవించు, ఆయన పనులు చేయి. దేవుడు నాకు నవ్వు కలగ చేశాడు. నిజమే ప్రియులు, గమనించాలి. ఈ ఉదయకాలం ఒకవేళ సమస్యలతో నిన్ను ప్రభు అంటున్నాడు, నా వైపు చూడు, నీకు నిజమైన సంతోషం ఇస్తాను. ఆయన వైపు చూడండి, నిజమైన సంతోషం పొందండి, దేవుడిలో ముందుకు సాగిపోండి. అలా సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయము చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి.